తెలంగాణలో జరిగిన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి సీఎం గున్న కేసీఆర్ను ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డిని ఇద్దరు ఓడించి మగాడ్రా బుజ్జి అనిపించుకున్నాడు కదా కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి సారు. అయితే అప్పటి నుంచి జరంత దూకుడుగానే పోతున్న సారు ఇప్పుడు పెద్ద బాంబు వెల్చే మాట మాట్లాడిండు. అది కూడా ఆషామాషి మాట కాదు, పెద్ద పోస్టుకే సూట్ పెట్టే మాట. కామారెడ్డి ఎమ్మెల్యే ఖతర్నాక్ ప్లాన్లోనే ఉన్నాడు. కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు హేమహేమీలను ఓడించేసరికి నా బలం వేరే అనుకుంటున్నట్టున్నాడు. అందుకే 2028లో నేనే సీఎంను అని గింత కూడా వెనకాడకుండా మీడియా ముందే చెప్పిండి. ఇట్లా రేపొద్దునే నేను ముఖ్యమంత్రి అవుతా, ఎందుకంటే నేను కూడా 2028కి ప్లాన్లోనే ఉన్నా. అయితే కూడా 2028లో బీజేపీ ప్రభుత్వం రాకపోతే ముఖం చూపెట్టవాళ్ళకి అంటున్నా. విన్నారా? 2028లో బీజేపీ అధికారంలోకి వచ్చుడు పక్క, నేను సీఎం నవుడు పక్క అని ఛాలెంజ్లు ఇస్తున్నాడు. ఇట్స్ ఎ ఛాలెంజ్. ఈ లెక్కన చూస్తే ఇప్పటి నుంచే ప్లాన్లు ఉన్నట్టున్నాడు రమణారెడ్డి సారు. సరే, అంత మంచిగానే ఉన్నది కానీ వీకే రెడ్డి సారు ఒక దిక్కు మీ పార్టీ లీడర్లు లక్ష్మణ్ అరవింద్ అసలు కాంగ్రెస్ ప్రభుత్వమే ఎక్కువ రోజులు ఉండదు అని అంటున్నారు. అట్లాంటప్పుడు మీరు 2028 దాకా ఆగుడెందుకు సారు? అదేదో ఇప్పుడే ప్లాన్ చేసుకుంటే అయిపోతుంది కదా, ఇంకా తొందరగా సీఎం అవ్వచ్చు. ఆలోచించుకోండి సార్, ఆలోచించుకోండి అన్నట్టు. ఇక్కడ ఇంకో అర్థం కాని ముచ్చట ఏంటంటే, మొన్నటి ఎలక్షన్లప్పుడు బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించింది. మరి వచ్చే ఎలక్షన్ల నాటికి బీసీని కాదు ముఖ్యమంత్రిని చేసేదని రమణారెడ్డి సార్ను సీఎం చేస్తారా ఎట్లా? ఏమో అంత వాళ్ళకే తెలియాలి. కానీ మొన్నటిదాకా కాంగ్రెస్లో కదా సీఎం అభ్యర్థుల లిస్టు పెద్దగా ఉన్నట్టే బీజేపీలో కూడా మెల్లమెల్లగా పెరుగుతున్నట్టే కనిపిస్తున్నదిగా.